ఇప్పుడు ఇండియాలో పుట్టిండు ఇండియా ఇండియా కుర్రాలు మంచోళ్ళు కాదు అంటుండే. ఇప్పుడు రేపు నాకు పిల్లలు పుట్టినా కూడా నన్ను నా పిల్లల్ని ఇది చేస్తానని మాట్లాడుతుండ్రు. మీ ఇండియానే వాడే కదా, ఇండియన్ కుర్రాల మీద మన ఇండియా కలిసిన మీద వాడికే నమ్మకం లేనప్పుడు ఇతర దేశాల వాళ్ళకు మన భారతదేశం అంటే మన భారతదేశ స్త్రీ అంటే చెయ్యొత్తి దండం పెడతారు. మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఏం పుట్టిందిరా? అసలు నాకు అర్థం కావట్లేదు. మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఏం పుట్టింది? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది ఎక్కడ కలిసిరు? ఇది ఆని చూడిపెట్ట కలిసిరు. మంగళసూత్రం మీద నమ్మకం ఉంది, కాలి మెట్టెల మీద నమ్మకం ఉంది, పెట్టుకునే బొట్టు మీద నమ్మకం ఉంది, వేసే జడ మీద నమ్మకం ఉంది, పెట్టుకునే పూల మీద నమ్మకం ఉంది. ఇంకెందుకు మడిచిగా బతకటం? ఆడదు మడిచిగా బతకటం ఎందుకు? మరి ఇంకా శ్రీమూర్తి అవతారం ఏది? ఇంకా స్త్రీని అమ్మతో పోల్చేది ఎందుకు? ఎందుకు? ఏం అవసరం? ఇంకెందుకు ముగ్గురు అమ్మలతో పోల్చేది ఎందుకు? స్త్రీకి ఆడబెట్టినా పెద్దపేట వేసారు. ఎక్కడ పట్టినా ఏ ప్రసంగాలలో పట్టినా పూర్వం నుంచి కూడా స్త్రీకే పెద్దపేట వేసారు. స్త్రీకి చేయొత్తి దండం పెడతారు. ఎందుకు పెడతారు? కట్టు బట్టు పవిత్రత చూసి. తిరుగుబోద్దాన్ని తిరుగుబోతే అంటారు, బరి తెగించిన దాన్ని బరి తెగించిందే అంటారు. అట్టాడు దాన్ని దరిద్రపు ముండా అనేది. అందుకే శివాజీ గారు అన్నది. అది తప్పెట్టయితే అట్టాడు తిరుగుబోద్దాన్ని సామాన్లు అనేది. పవిత్రంగా ఉండే వాళ్ళు ఎందుకు